ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణం ఆనందమే. కాని ఆ ఆటో చక్రాలనే నమ్ముకున్న అన్నల బతుకు పొద్దున్నే లేచి స్టీరింగ్ పడితే గాని పూటగడవని బతుకులవి. బస్టాండ్ నిండా జనం, కాని ఆటో స్టాండ్ మొత్తం ఖాళీ. గిరాకీ లేక బండి కీలు అరిగిపోతున్నాయే తప్ప జేబులో రూపాయి పడటం లేదు. ఫైనాన్స్ కట్టాలి, ఇంటి అద్దెలు కట్టాలి, పిల్లల ఫీజులు కట్టాలి. ఇవన్నీ ఇప్పుడు ఆ బస్సు టైర్ల కింద నలిగిపోతున్నాయి. ఉచిత ప్రయాణం వల్ల సామాన్యుడికి మేలు జరగాల్సిందే, కానీ ఇంకొక సామాన్యుడి పొట్ట కొట్టకూడదు కదా. ప్రభుత్వానికి ఒక్కటే విన్నపం, పథకాలివ్వండి, వద్దని చెప్పట్లేదు. కానీ ఆటో రంగాన్ని నమ్ముకున్న లక్షల కుటుంబాలకు కూడా భరోసా ఇవ్వండి. వాళ్లని ఆదుకోవాల్సిన బాధ్యత మీమీదే ఉంది. ఆటో కార్మికుల కష్టాలు ప్రభుత్వం వరకు చేరాలి అంటే ఈ వీడియోని షేర్ చేయండి. సామాన్యుడి గొంతుక, మీ తేజ మీడియా.